మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే బాబు గారు బాగుంటారు, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుంటే మనందరం బాగుంటాం. ఈరోజు మనం సంవత్సరం అయింది దాదాపుగా. మరో 6-7 నెలల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆ తర్వాత సంవత్సరం ఎంపీటీసీ ఎన్నికలు, మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఒకటే లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో అడుగడుగునా కూడా మనం పనిచేసి చంద్రబాబు గారి పట్ల గౌరవాన్ని పెంచటం, తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని పెంచటం, మన గౌరవాన్ని పెంచుకోవటం. అయితే అంతిమ లక్ష్యం మాత్రం ఎన్నికల్లో 100కి 100% గెలవటం. మీరు అనొచ్చు 100కి 100% సాధ్యం అవుతుందని. మీకు అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను పనిచేసిన వ్యక్తులు 100కి 100% గెలిచారు. 26 కార్పొరేటర్లు, అదేవిధంగా 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, జడ్పీటీసీ. అసాధ్యం కాదు. మనం అందరం అనుకుంటే ఏది అసాధ్యం కాదు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ నాయకులకు అందరికీ చెప్తూ ఉన్నా, నగరంలో డివిజన్లలో ఎక్కడా కూడా 1-2 డివిజన్లు తప్ప మిగతా డివిజన్లలో ఇబ్బందులు లేవు. కానీ గ్రామాలకు వచ్చేటప్పటికి ఒక 3-4 గ్రామాల్లో మనకు పోటీ లేదు. కానీ అంతర్గతంగా మనవాళ్లే కూడా కాస్త మనస్పర్ధలతో ఇబ్బంది పడే పరిస్థితి. మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే బాబు గారు బాగుంటారు, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుంటే మనందరం బాగుంటాం. కాబట్టి ఈ ఒక్కదాన్ని అడుగడుగునా దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో ఎన్నికల సిద్ధం కావాలని, ఎన్నికల రాజకీయాల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను రాజకీయంగా గుర్తింపు కావాలా, నేను పనిచేస్తా, నాకు పార్టీలో పదవి ఇవ్వండి, లేదు నామినేటెడ్ పదవి ఇవ్వండి అంటే పూర్తి స్థాయిలో ప్రోత్సహించేదానికి నేను సిద్ధం. అదేవిధంగా ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీకు తెలియదేం కాదు, దానికి కూడా సిద్ధపడండి. లేదు మేము ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేస్తాం, మేము దేనికి సిద్ధం కాదు, మొత్తం ఎమ్మెల్యే చూసుకోవాలంటే ఈ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేస్తుంది తప్ప మీకోసం, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం కష్టం చేస్తుంది తప్ప ఇతరత్ర సహకారం ఏమీ ఉండదని కూడా నిజాయితీగా, నిక్కచ్చిగా ముందుగానే దానికి సిద్ధంగా ఉండని ఎన్నికల్లో పోటీ చేయాలా అనుకునే అభ్యర్థులందరూ కూడా నేను సూచిస్తూ ఉన్నా. అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే నాయకులు, కార్యకర్తలు మనవి చేసేది, ఎక్కడా కూడా ఎవరు అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించవద్దు. ముఖ్యంగా రౌడీల మీద, గూండాల మీద, గంజా వ్యాపారస్తుల మీద ఉక్కు పాదం మోపని పోలీసు అధికారులకి ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా నేనే కోరి ఉన్నా. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉంది. మీరందరూ కూడా సహకరించాలా. ఒక్కటి గుర్తుంచుకోండి, ఏదైనా సరే మనం మంచి పని చేస్తే ప్రజలు హర్షిస్తారు. మనం మంచి పని చేయకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉంటే హర్షించరు. రాజకీయాల్లో అధికారంలో ఉంటే, అధికారంలో లేకుంటే ఏ ఆటైనా ఆడొచ్చు. దీనికి 100 కోట్లు శాంక్షన్ చేయిస్తా అని చెప్పొచ్చు. లాస్ట్లో మేము అధికారంలోకి వస్తే నీకు ఉద్యోగం కావాలన్నా ఇప్పిస్తా అని చెప్పొచ్చు మేము అధికారంలోకి వస్తే. కాబట్టి అధికారంలో ఉన్నాం మనం. ఈరోజు మన అధికారం అంటే అద్దాల మేడ, ఎవరు రాయితీ కొట్టినా అద్దం మేడ బయలుపోద్ది. కాబట్టి అద్దాల మేడలో ఉన్నాం మనం, అధికారంలో ఉన్నాం మనం. అహంకారంతో ప్రవర్తించకుండా, అహంకారంతో నేను ప్రవర్తించినా, పార్టీ నాయకులుగా మీరు ప్రవర్తించినా, క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, కో క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, డివిజన్ అధ్యక్షులైనా, అర్బన్ సంఘాల అధ్యక్షులైనా, కార్పొరేటర్లైనా ఎవరు అహంకారంతో ప్రవర్తించినా ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అహంకారం, అధికార మదం పడితే వాళ్ళని ప్రజలు అధపాతాళం నెట్టేస్తారు. అందుకు ఉదాహరణే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఆలోచన సాగించండి. ప్రజలు అవకాశం ఇచ్చారు మనకి పాలించమని. అధికార పార్టీలో మనం ఉన్నాం. మీతో కలిసి పనిచేసేదానికి మీ శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. అయితే జనంకి జవాబుదారీగా ఉన్నాం, జనంకి అణిగిమణిగి ఉన్నాం. ఒక్కొక్కసారి ప్రజలు అడిగే కోరికలు వింటుంటే కాస్త తెలియకుండా బాధేస్తుంది మనకు కూడా.
కానీ ఓపికగా సమాధానం చెప్పాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మన చేతిలో ఉండే పని చేయాల్సిందే, చేతిలో లేని పని ఏ కారణంతో వీలు కాదు చెప్పాల్సిందే. ఆ విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేసే కార్యకర్తల్ని, ఇష్టంతో కష్టం చేసే కార్యకర్తల్ని, ప్రజల మధ్య ఉండే కార్యకర్తల్ని 100% ప్రోత్సహిస్తుంది. దాంట్లో అనుమానం లేదు. తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకుని ఆఫీస్కి వచ్చి నా ఎదురుగా కూర్చొని నాకు మాటలు మాత్రమే చెప్పి డివిజన్లోనో గ్రామాల్లోనో ప్రజలతో పని లేదంటే అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కార్యాలయంలో చోటు లేదు అంటే రాజకీయంగా వాళ్ళు మాటలు చెప్తే నాకు కూడా మాటలు బాగొచ్చు, అంత మించి మాటలు నేను కూడా వాళ్ళకి చెప్తా. ఓన్లీ మాటలకి మాటలు అంతే. కానీ మాటలకి కాదు, చేతలకి గౌరవం ఉండాలంటే రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిరంతరం జనాల్లో ఉండండి, ప్రజలకు అణిగిమణిగి ఉండండి. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి చెప్పండి. ప్రజలు మన ఇళ్ళకి రావాలా, మనకు నమస్కారం పెట్టాలా, అధికార దర్పం ఇవ్వద్దు. ప్రజలు ఓటేస్తే మన ఎమ్మెల్యేలు అయ్యాం, ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాం. ప్రజలకి మీరే నమస్కారం పెట్టి మీరే దండం పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పని కూడా ఆశిస్తూ, ఏదైతే ఈరోజు సోదరులు తీర్మానాలు పెట్టారో వాటన్నిటి కోసం కూడా నా శక్తివంచనను కృషి చేస్తానని, వాటిలో కొన్ని ఒక దశకు వచ్చాయి. ఆవంచర్ల సెజ్ మీకు అందరికీ తెలుసు, భారత్ సింధూర్ పేరుతో ఇటీవల మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాల తాత్కాలిక మరమ్మతులు చేయించి ఆటోనగర్ షెడ్ల నుంచి అది పూర్తి చేసి పంపించాం. అదేవిధంగా పొట్టేపాడు మూడు కల్చర్ బ్రిడ్జీలకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఒక షేప్కి వస్తూ ఉన్నాయి. మిగతా తీర్మానాల విషయం కూడా శ్రద్ధ తీసుకుంటానని, బారాషాయి దర్గాకి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ జిల్లాలో మనకి 2 మంత్రులు ఉన్నారు, పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు. అదేవిధంగా ఏదైతే మనకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు కూడా ఒక మంచి చారిటీ సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి. అదేవిధంగా ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు బేదా రవిచంద్ర గారు ఉన్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, వీరందరూ సహాయ సహకారాలు తీసుకున్నాం. అన్నిటికీ మించి నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా కష్టం చేస్తూ, తెలుగుదేశం పార్టీలో ఒక పదవి ఇస్తే సరైన వాడికి ఇచ్చారని జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా చెప్పుకునే పేరు మన చేజర్ల వెంకటేశ్వర. కానీ ఇంకా సంవత్సరం అయింది, అవకాశం రాలా చేజర్ల వెంకటేశ్వర రెడ్డికి. వస్తుంది ఖచ్చితంగా. కానీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలుగా జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని అత్యంత గౌరవంగా చూస్తారంటే పార్టీలో వారికి ఉన్నటువంటి సీనియారిటీ, అంకిత భావం, కష్టం కారణం అని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం.